జగజ్జీవన్ రామ్ గారు భారతదేశంలో ఒక నూతన శకానికి ఆయన నాంది పలికారనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనందరం ఎక్కువ ఆధారపడేది వ్యవసాయం మీదే. ఆ వ్యవసాయాన్ని విప్లవాన్ని దేశంలో తీసుకొచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. అలాగే ఈ దేశం గురించి మరి ఆ రోజుల్లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే బంగ్లాదేశ్ ని విడగొట్టే దానిలో ప్రధాన భూమిక పోషించి భారత సైనిక పాఠవాన్ని చూపెట్టిన వ్యక్తి. అలాగే కార్మికులకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి. ఆ మహానుభావుడు భారతదేశ ఉప ప్రధానిగా అత్యుత్తమమైన స్థానాన్ని అలంకరించి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం కూడా పనిచేయడం జరిగింది. మరి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇక్కడ ఉన్న మనం వారి యొక్క ఆశయాన్ని కొనసాగించి ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వారి అభ్యున్నతికి పాటుపడే దానిలో మీరు మేము అందరం కూడా కలిసి నడుద్దామని చెప్పి అదే మనం ఆయనకి ఇచ్చే ఘనమైన నివాళని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 118వ జయంతి సందర్భంగా మరొకసారి ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్. థ్యాంక్ యూ.